హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. చాలా మంది నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. నోటిఫికేషన్స్ వస్తాయి, బట్ వచ్చే వరకు కూడా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిందే, బికాజ్ వీ హ్యావ్ టు బి ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ షూర్. ఓకే, అండ్ రెండోది ఏంటి అని అంటే, మనం ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్తో మేము ముందుకు వస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో in our case as well, that is student suicides in India గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎస్, అకార్డింగ్ టు ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022 ప్రకారం, నేను 2022 రిపోర్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము. దిస్ ఈస్ ద అవైలబుల్ రిపోర్ట్. ఓకేనా? ఎన్సిఆర్బీస్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోస్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022 ప్రకారము భారతదేశంలో ఓవర్గా 13,044 మంది స్టూడెంట్స్ ఎండెడ్ దేర్ లైఫ్స్. 13,000 మంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అందులో 2,248 సూసైడ్స్ వర్ డైరెక్ట్లీ డ్యూ టు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము. 2,248 సూసైడ్స్ ఏవైతే ఉందో, వీళ్ళు కేవలం ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది, విచ్ ఈస్ 7.6% ఆఫ్ ది టోటల్ సూసైడ్స్ ఇన్ ఇండియా వర్ బై స్టూడెంట్స్. అవుట్ ఆఫ్ 100లో ప్రతి 100లో 8 సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టూడెంట్స్ రిలేటెడ్ సూసైడ్స్ అయితే జరుగుతున్నాయి. బట్ దీంట్లో కూడా ఒకటి ఏంటంటే, ద బేసిక్ థింగ్ ఏంటి అని అంటే, దెర్ ఈస్ ఎ డిక్లైన్ ఇన్ ద సూసైడ్స్ ట్రెండ్. మనం చూసుకుంటే 2020లో 8.2% ఉంటుంది, అలాగే 2021లో 8% ఉంది, 2022లో 7.6%. ఈ నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది ఏదైతే ఉందో ఇది తగ్గుతుంది, నంబర్ ఆఫ్ సూసైడ్స్ తగ్గుతున్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ దట్ వీ హ్యావ్ టు డూ. మోస్ట్ ఎఫెక్టెడ్గా 3 స్టేట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, 1 మహారాష్ట్ర, 2 తమిళనాడు, 3 మధ్యప్రదేశ్. అసలు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? నంబర్ 1, ఇండివిజువల్ వల్నరబిలిటీస్ లైక్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్. ఎగ్జామ్లు ఫెయిల్ అవుతున్నామనో, లేకపోతే ఎక్కువ క్లాసెస్ జరుగుతున్నాయనో, లేకపోతే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నామనో, లేకపోతే ఇంకా సక్సెస్ రావట్లేదనో, ఇలా మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో అది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ వల్ల, లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం వల్ల, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంపల్సివిటీ అండ్ హిస్టరీ ఆఫ్ ట్రామా. చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నుంచే మనం హాస్టల్స్లో వేయడం వల్ల ఏంటి అని అంటే, ఈ చిన్నప్పటి నుంచే ఈ స్కోర్ రిలేటెడ్గా మార్కులు 100% రావాలి, లేకపోతే ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలి, ఈ ట్రామా ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి బిల్డ్ అవుతూ వచ్చే ట్రామా వల్ల. అండ్ అబ్యూజ్ ఆర్ నెగ్లెక్ట్. క్లియర్? నెక్స్ట్, లెర్నింగ్ డిసేబిలిటీస్ ఆర్ అన్డయాగ్నైజ్డ్ సైకలాజికల్ కండిషన్స్ అనేవి మనం ఎప్పుడు చెక్ చేయించుకోము. మన సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేయించుకోము. దీనివల్ల కూడా సూసైడ్ జరిగే ప్రమాదం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫ్యామిలీ రిలేటెడ్ ప్రెషర్ కమ్స్ ఓన్లీ విత్ ద కంపారిజన్. పేరెంట్స్ ఏదైతే కావాలి, నా కొడుకు నా కూతురు ఇది కావాలి అని అనుకుంటారో, వాళ్ళు స్టూడెంట్స్ని లేకపోతే పిల్లల్ని ఆ రకంగానే పుష్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్కి ఏం కావాలి, లేకపోతే ఆ పిల్లోడికి ఏం కావాలనే ఆలోచన అనేది ఉండదు. సో దట్ ఈస్ ఓవర్ అంబిషియస్ పేరెంటింగ్. మావాడు ఇది అవ్వాలి, మావాడు అది అవ్వాలి అన్నట్టుగా. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్, వైలెన్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్. ఫ్యామిలీ సిస్టమ్ అనేది రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. సో ఈ ప్రాపర్గా పని చేయట్లేదు, ప్రాపర్గా వర్క్ అవ్వని ఒక ఫ్యామిలీ సిస్టంలో పెరగడం వల్ల, బ్రోకెన్ ఫ్యామిలీస్లో పెరగడం వల్ల, వైలెన్స్ చూడడం వల్ల, అండ్ దెన్ సబ్స్టాన్స్ అబ్యూస్ అనేది ఎదుర్కోవడం వల్ల కూడా సూసైడ్ చేసుకునే ప్రమాదం అనేది ఉంటుంది. కాన్స్టాంట్ కంపారిజన్ విత్ పీర్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్. పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే, పక్కోడితో కంపేర్ చేస్తూనే ఉంటారు, వీడికి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వరు. ఎక్కువ కంపారిజన్ చేయడం వల్ల, ఎక్కువ కంపారిజన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, వాడికే ఒక పిల్లోడికి ఏంటంటే వాడు చాలా లో అయిపోతాడు. దిస్ ఆర్ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రెషర్స్. నెక్స్ట్, సిస్టమాటిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెస్సర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దర్ లైక్ సో మెనీ ఎగ్జామ్స్, లైక్ మీరు నీట్ తీసుకోండి, లేకపోతే జేఈ తీసుకోండి, లేకపోతే సెంట్రల్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకోండి. ఇవన్నిట్లో ఏంటి అని అంటే,
ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాలని చెప్పి వీల్ బీ సిట్టింగ్ లైక్ 1, 2, 3 years ఆన్ ఇట్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. మనకి తెలిసినటువంటి కెరియర్ అపార్చునిటీస్ లైక్ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి కెరియర్ అపార్చునిటీస్ ఆర్ లైక్ వెరీ ఫ్యూ కెరియర్ అపార్చునిటీస్ దట్ ఎవ్రీ వన్ నోస్. అందరికీ తెలిసిన కొన్ని ఆపర్చునిటీస్, బట్ దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ అపార్చునిటీస్ ఆర్ దేర్. బట్ మనందరికీ తెలిసిన అపార్చునిటీస్ చాలా కొన్ని. ఈ కొన్ని అపార్చునిటీస్లోనే ఎక్కువ మంది పనిచేయడం వల్ల, ఈ కొన్ని ఆపర్చునిటీస్ కోసమే ఎక్కువ మంది ట్రై చేయడం వల్ల కాంపిటీషన్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. అందుకే మనకి ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఈజ్ నీడెడ్. అది మనం మిస్ అవుతున్నాం. నెక్స్ట్ మీడియా హైప్ అరౌండ్ టాపర్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఒకటి రెండు ఇవేదైతే మీడియా హైప్ చేస్తుందో, ఈ మార్కెటింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నాయి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ ఫర్ 100% పాస్ రేట్స్. Institutional demand for 100% pass rates affecting both the teachers and students. ప్రతి స్కూలు లేకపోతే ప్రతి కాలేజ్ ఏంటంటే 100% పాస్ రేట్ కావాలి. 100% పాస్ రేట్ కావడానికి స్టూడెంట్స్ని వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు, చదవండి అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్సో బికమింగ్ దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ బోత్ ది స్టూడెంట్స్ అండ్ ది పేరెంట్స్ సైడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కోటా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కోటా ఈజ్ దేర్ ఇన్ రాజస్థాన్. ఇట్స్ లైక్ ఎడ్యుకేషనల్ హబ్, ఇండియాస్ ప్రీమియర్ కోచింగ్ హబ్ విత్ ఓన్లీ 2 lakh+ స్టూడెంట్స్ యాన్యువల్లీ స్టడీయింగ్ ఇన్ కోటా. 2 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక్క కోటా అనే టౌన్లోనే చదువుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ హబ్. 2023లో 29 మంది సూసైడ్ చేసుకున్నారంట అక్కడ, హైయెస్ట్ ఎవర్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో 29 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు జస్ట్ ఇన్ కోటా, రాజస్థాన్లో. దేనికి సార్ అంటే ఇంటెన్స్ షెడ్యూల్స్, మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ షెడ్యూల్, కంప్లీట్ ప్యాకప్, అకాడమిక్ ప్రెషర్, సబ్జెక్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది, సబ్జెక్ట్స్ పైల్ అవుతూ ఉంటాయి, వాడు చదవడు, వాడు ఆ ఫ్లోకి ప్యారలల్గా వెళ్ళలేకపోతుంటాడు, వెనకబడిపోతుంటాడు. నెక్స్ట్ సోషల్ ఐసోలేషన్. లోపల హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళు బయటకు వచ్చేదే ఉండదు, మాట్లాడే ఉండదు, కంప్లీట్గా వాడి 24/7 వాడు చదువు బుక్స్ మీదనే ఉంటాడు. మినిమల్ రీక్రియేషనల్ యాక్టివిటీ, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎటువంటి యాక్టివిటీ అనేది చేయకపోవడం వల్ల కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. మనం ఎస్పెషల్గా భారతదేశంలో మనం మెంటల్ హెల్త్కి ప్రాధాన్యం ఇవ్వం. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతున్నాము అని అంటే వాడికి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందని చెప్పి పిచ్చోడు అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా కాదు. యూ హ్యావ్ టు, ఏ విధంగా అయితే మనం దగ్గు వచ్చినప్పుడు, సర్దైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తామో చెక్ చేయించుకుంటా, ద సేమ్ వే యూ హ్యావ్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అని రెగ్యులర్ బేసిస్లో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మాత్రమే మనం ఇవన్నీ జరగకుండా చూసుకోగలం. So there are like so many schemes or the programs that are like running by the government. అవి ఏంటి అని అంటే ఫస్ట్ టెలిమనాస్ ప్రోగ్రామ్. ఈ టెలిమనాస్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే నేషనల్ లెవెల్లో ఒక టెలి మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 14416. దీనికి కాల్ చేసి ఏంటంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అనేది మనం చెప్పగలిగితే ఏంటనంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 1.36 million+ కాల్స్ హ్యాండిల్ చేయడం జరిగింది ఈ టెలిమనాస్ ప్రోగ్రామ్ కింద. 31 రాష్ట్రాలు లేకపోతే యూనియన్ టెరిటరీస్, ఈ 31 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్లో కలిపి 42 సెంటర్లు ఉన్నాయి. దీస్ 42 సెంటర్లు ఆర్ లైక్ యాక్టివ్లీ వర్కింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ టెలిమనాస్ ప్రోగ్రామ్. మీకు ఏదైనా మెంటల్ ఇష్యూ అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ఆన్ దిస్ నంబర్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, DMHP provides suicide prevention, life skills and emotional health education in schools. ఈ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి అని అంటే ప్రతి స్కూల్లో ఏదైతే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్కూల్లో ఏదైతే ఉందో వాళ్ళకి మెంటల్ హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేయడం జరుగుతుంది. అవేర్నెస్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సూసైడ్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. లైఫ్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అండర్ దిస్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. ఫైన్. నెక్స్ట్ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ. డీప్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం 7.6% దగ్గర ఉన్నాం. 2023 వరకు దాన్ని మనం 10%కి తీసుకొని రావాలి. 7.6% దగ్గర ఉన్నాం కదా మనం. ఇప్పుడు 2030 వరకు మనం దాన్ని 10%కి తీసుకొని రావాలి. ఫోకస్ ఏంటి అని అంటే మీడియా సెన్సిటైజేషన్, యాక్సెస్ కంట్రోల్ టు లీథల్ మీన్స్, హెల్త్
కేర్ స్ట్రెంథనింగ్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లైక్ ఏదైతే సూసైడ్కి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫస్ట్ ప్రివెంట్ చేయగలగాలి. అండ్ దెన్ మీడియా హైప్ అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం సెన్సిటైజ్ చేయగలగాలి. ఓకే, ఇవి మేజర్ ఫోకస్ బై ది నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ. నెక్స్ట్, Manav Darpan Initiative. This is an initiative launched by the Ministry of Education. It offers psychological support, online counseling and well-being sessions. Reach lakhs of students across India. It reached lakhs of students across India. This is Manav Darpan initiative by the Ministry of Education. వీళ్ళు సైకలాజికల్ సపోర్ట్ చేస్తారు. ఆన్లైన్లో మనం వాళ్ళతో మాట్లాడచ్చు, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెషన్స్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూజీసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్. యూజీసీ అడ్వైజరీస్ టు ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అని అంటే, ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏదైతే ఉందో అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏంటనంటే ఏం చెప్పింది అని అంటే, ద ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు ప్రమోట్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ వెల్నెస్. స్టూడెంట్స్ యొక్క ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ వెల్నెస్ని ప్రమోట్ చేయాలి. దాని రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అండ్ సెటప్ వెల్నెస్ సెల్స్, కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇన్ ది క్యాంపస్. ఫైన్. నెక్స్ట్ కమ్స్, లైక్ మనకు తెలుసు ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ మద్రాస్, గౌహతి అండ్ ఢిల్లీ ఆర్ కండక్టింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ అండర్ ది మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ పర్టికులర్ మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఈ ఐఐటీస్లో ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ ఇన్ 2025. ఇట్ డిక్లేర్డ్ దిస్ ట్రెండ్ యాజ్ ది సూసైడ్ ఎపిడమిక్ అమాంగ్ ది స్టూడెంట్స్. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామ్స్కి ఫెయిల్ అవ్వడము లేకపోతే ఈ అకాడమిక్ ప్రెషర్ వల్ల చనిపోతున్నారు చాలా స్టూడెంట్స్, సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సూసైడ్ ఎపిడమిక్గా సుప్రీం కోర్ట్ అనేది చెప్పడం జరిగింది ఇన్ 2025 ఈ ఇయర్లోనే. ఏం చెప్పిందనంటే, ఫ్లెక్సిబుల్ కరికులం ఇవ్వండి, స్టూడెంట్కి ఏది కావాలో అది ఇవ్వండి. కంటిన్యూస్ అసెస్మెంట్, రెగ్యులర్గా చెక్ చేయండి. వాడి యూనిట్ టెస్ట్లని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని ఎలాగైతే వాడి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైతే చెక్ చేస్తామో అండ్ అట్ ద సేమ్ వే మనం మెంటల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెక్ చేయాలి. రెగ్యులర్ అసెస్మెంట్స్ అనేవి జరగాలి. తర్వాత, డెడికేటెడ్ క్యాంపస్ మెంటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి క్యాంపస్లో కూడాను మెంటల్ హెల్త్ రిలేటెడ్గా ఒక కౌన్సిల్ అయితే ఉండాలి, ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేయాలి. దానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ డ్రాఫ్టింగ్ లెజిస్లేషన్ టు క్రియేట్ HECI అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించినటువంటి దీని ద్వారా ఏంటంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేయడానికైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అని చెప్పొచ్చు. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ప్రతి దానికంటే ఇప్పుడు నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి యూజీసీ ఉంది, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి AICTE ఉంది, టీచర్ ట్రైనింగ్కి NCTE ఉంది. ఇవన్నీ కూడా ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని మెర్జ్ చేసి అన్నింటికి కలిపి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేయాలి అని చెప్పైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్లానింగ్ టు డూ దట్. ఒకవేళ అయితే కనుక ఏంటనంటే ఈ సపరేట్ బాడీస్ అన్నీ కూడా దీస్ బాడీస్ విల్ మెర్జ్ ఇన్ టు దిస్ HECI. క్లియర్? సో ఇప్పుడు మనం చూసుకుందాం లైక్ డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి. ఫస్ట్, స్టూడెంట్ లెవెల్లో ఏంటి, ఒకవేళ నువ్వు ఏమైనా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, నీకు ఇబ్బంది అవుతుందో ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్పాలి. అది నీ స్టూడెంట్ లేకపోతే టీచర్స్కి చెప్పాలి, లేకపోతే పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే మీ క్యాంపస్లో ఎవరైనా లైక్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళడము, లైక్ దీని ద్వారా నేర్చుకోవడం ఏంటంటే చేసుకోవాలి. ఎర్లీ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పీర్ సపోర్ట్ గ్రూప్స్, ఫ్రెండ్స్, బిల్డింగ్ న్యూ ఫ్రెండ్స్. డీస్టిగ్మటైజ్డ్ థెరపీ, దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏంటి అని అంటే దే నీడ్ టు మెయింటైన్ ఎ డెడికేటెడ్ కౌన్సిలర్స్ ఫర్ దిస్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్. రెడ్యూస్డ్ అకాడమిక్ బర్డెన్, కెరియర్ గైడెన్స్ సెల్స్. ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్కి. ఓన్లీ అకాడమిక్ పరంగా ఎగ్జామ్స్ పరంగా పుష్ చేయకుండా కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి స్టూడెంట్స్కి. నెక్స్ట్, పాలసీ షుడ్ బి లైక్ దిస్. కరికులం రిఫార్మ్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లైక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లాగా. లీగల్ రికగ్నిషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్.
సొసైటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఇట్. సొసైటీ ఆల్సో కంపేర్స్. సొసైటీ కూడా ఏంటంటే సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ ఫర్ పేరెంట్స్, టీచర్స్, మీడియా అండ్ స్టూడెంట్స్. ఇక్కడ మనం ఓన్లీ స్టూడెంట్ అని మాట్లాడుకున్నాం కాదు. స్టూడెంటు, వాడి పేరెంటు, స్కూలు, కాలేజు, టీచరు, దానితో పాటు సొసైటీ. సొసైటీ ఈజ్ ఆల్సో ఏ రీజన్ ఫర్ దీస్ స్టూడెంట్స్. ఒక వ్యక్తికి మంచి మార్కులు రాకపోయినా, ఒక వ్యక్తి ఫెయిల్ అయినా సొసైటీ వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఒక ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యారు అని అంటే ఎవరు నెక్స్ట్ టైం రాయండి అని చెప్పరు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి ఎక్కువ మోయడం జరుగుతుంది, అవునా? సో సొసైటీ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ పర్టికులర్ రిలేటెడ్ సొసైటీలో కూడా ఒక అవగాహన తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్, టెక్నాలజీ. AI powered early detection systems, mobile apps for counseling and monitoring. So everything is digitalized now, so we need to use mobile apps or portals, just maybe like registering the complaints, counseling sessions, training programs, ivanta cheyadaniki kuda manam we can use technology. Okay, this is like very very important. Whether you may be in your school, you may be in your college, you may be preparing for any competitive exams, suicide is not only the solution. There are like multiple solutions are available. You can choose your path in it. So but don't try to get into this type of stigma. All the best, happy learning and Jai Hind.